చూరు చిన్నదానా మురపించి మై మరపించి నా మనసును దోచిమే చిత్తోరు చిన్నదానా నీ మనసును వినులేనా చరితగన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి సంవత్సరాలుగా మనకి మీరందరూ మాతో పాటు అసలు ఉన్నారు. అలాగే ప్రతి నెల మనకి మెడిసిన్స్ ఎవరు ఇస్తారు తెలుసా? ఈ పిల్లలందరూ ఇస్తాము. మీ అక్క తమ్ముడు అందరూ ప్రతి నెల మనకి మన స్కూల్కి అవసరమైన మెడిసిన్స్ ని క్రమం తప్పకుండా 14 సంవత్సరాలుగా ఇచ్చడానికి ప్రధాన కారణం అతన్ని మీ అందరికీ మా ఆశ్రమం గురించి చెప్పవలసిన కోరుతున్నాను. నేను చెప్పేది తప్పకుండా ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం. మనము ప్రజెంట్ ఇక్కడ మన స్కూల్కి వచ్చాం కాబట్టి చెప్పాను కానీ ఆల్రెడీ మన 14 years అయిన స్టార్ట్ అయ్యి బట్ మనము అంటే సోషల్ సర్వీస్ చేయాలి, సేవ చేయాలని మనకి నాంది పలికింది ఇక్కడే. సేవ అనేది ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చాక ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఏమి, ఇక్కడ ఫ్యాకల్టీ మేడం వాళ్ళు ఏమి, ఆయమ్మలు ఏమి, వీళ్ళని చూశాక మనము ఏం చేస్తామనేది జీరో నథింగ్ అనిపించింది నాకైతే. అంటే 2010లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. నాకు అప్పుడైతే అప్పుడు ఎలాంటి చెప్పాను కదా, నాకు అప్పుడు సేవ అనేది ఏంటో తెలియదు. జస్ట్ చదువుకున్నాము, బయటకు వచ్చామని చెప్పాను కదా. ఎక్కడైతే ఇక్కడ అడుగు పెట్టానో, ఎక్కడైతే ఇక్కడ మేడం వాళ్ళతో మాట్లాడిన పిల్లల్ని చూసాము, అక్కడ మొదలైందండి. ఎప్పటికీ నేను ఉన్నంత వరకు, అంటే నేనే కాదు ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ మీరున్నారు, మనం ఉన్నంత వరకు, మనం బ్రతికున్నంత వరకు మనం చేయాల్సింది ఒకటే అండి. ఒకే కుటుంబం, అదే కాదు కుటుంబంలో పెద్ద జాబ్ లో కూర్చుంటాము, ఒక మంచి సాలరీ వస్తుంది, అదే సక్సెస్ అనుకుంటే నా ఉద్దేశంలో అదే సక్సెస్ కాదండి. నా ఉద్దేశం సక్సెస్ ఏంటంటే ఇది ఇలా ఉండడం, ఇంతగా మెయింటైన్ చేయడం సక్సెస్ అంటే ఇది. ఇంకోటి ఇక్కడ మన లాస్ట్ టైం అనేది నేను ప్రతిసారి ఒకటే చెప్తాను, మన స్టూడెంట్స్ ఇక్కడ మనం ఇక్కడ వచ్చి మనం పోయి ఉండేది ఒక హాఫ్ డే 1 hour 2 hours ఉంటాము. కానీ ఇక్కడే ఉండి పిల్లలతో ఇలానే ఉంటూ వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఎవరు ఉండాలి పేరెంట్స్ ఎప్పుడూ పండగలకు పబ్బాలకు వచ్చి పోతుంటారు. ఇలాంటి పిల్లల్ని ఇంత ఓపికగా చూసుకునే వాళ్ళు, వాళ్ళని దేవుళ్ళు అనాలో దేవతలు అనాలో తెలియదు. అలాంటి మేడం వాళ్ళని ఆయమ్మని ఇప్పటికీ మేడం మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మీ నుంచి నేనైతే నేర్చుకున్నాను. ఎప్పటికీ స్ఫూర్తి ఇలానే ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా స్ఫూర్తి ఇలానే నిలబడుతుంది. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉండకపోవచ్చు, చెప్పలేము. వాళ్ళ పర్సనల్ థింగ్స్ అవన్నీ మనం జడ్జి చేయలేము. బట్ స్ఫూర్తిలో మీరందరూ ఎప్పుడు భాగమై ఉంటారని, స్ఫూర్తి ఎప్పటికే పాసమేవిక కోసం ఉంటుందని చెప్తున్నాను సార్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ.